ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో జరగనున్న ఈ సమావేశానికి రమ్మంటూ కూటమి ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తప్ప 3 పార్టీల ఎమ్మెల్యేలకు ఇప్పటికే పిలుపు అందింది. ఈ సమావేశంలో 100 రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను చంద్రబాబు వివరించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి రిపోర్టు కార్డులు ఇవ్వనున్నట్లు సమాచారం. కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలో బుధవారం ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇసుకలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. ఉచిత ఇసుక విధానంపై ప్రతిపక్షం నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంచరించుకున్నాయి. ఉచిత ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవని పరోక్షంగా చంద్రబాబు హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతుందని అన్నారు. నియోజకవర్గాలలో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే రాబోయే రోజుల్లో మన గెలుపుకు అదే దోహదం చేస్తుందన్నారు. కూటమి ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానం జయప్రదం చేసేలా సహకరించాలని చంద్రబాబు కోరారు. ఇదే సందర్భంలో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు తదితర విషయాలపైన ప్రసంగించారు. కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నామని, నాణ్యతమైన మద్యాన్ని 99లకే ఇస్తామని తెలిపారు. అమరావతికి కేంద్రం 15,000 కోట్లు ఇస్తుందని, ఇంకా మరిన్ని నిధులకు హామీ ఇచ్చారని చెప్పారు. అమరావతికి నిధుల కొరత లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో పాటు మనం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.